GDS2 MTS సిలబస్లో భాగంగా పార్ట్ బిలో ఉన్నటువంటి జనరల్ అవేర్నెస్ టాపిక్లో ఉన్న ఫస్ట్ టాపిక్ అయినటువంటి ఇండియన్ జియోగ్రఫీ గురించి వరుసగా క్లాసులు చేసుకుంటూ వచ్చిన. ఇప్పుడు దాకా నేను 8 క్లాసులు చేసిన. ఇది వచ్చేసి 9వ క్లాసు, క్లాస్ 9. సో ఎవరైతే 8 క్లాస్ చూడలేదో ఆ క్లాసులన్నీ చూసిన తర్వాత 9వ క్లాస్ చూడండి, మీకు ఇంకా క్లియర్గా అర్థమైంది. ఎందుకంటే ఒక్కొక్క క్లాస్కి లింక్ అయి ఉంటుందని చెప్పిన. సో ఖచ్చితంగా ఆ క్లాసులు 8 చూసిన తర్వాత 9 చూస్తే మీకు క్లారిటీగా అర్థమైంది. సో నేను క్లాస్ 8లో నేను ఏం చెప్పానంటే ఫిజియోగ్రఫీ ఆఫ్ ఇండియా గురించి చెప్పిన. అండ్ హిమాలయాలు ఫస్ట్ పార్ట్ ఫిజియోగ్రఫీలో 6 పార్ట్స్ ఉంటాయి. నైసర్గిక స్వరూపాన్ని, భారతదేశం నైసర్గిక స్వరూపాన్ని 6 పార్ట్స్కి చేసినారని చెప్పిన. సో ఫస్ట్ పార్ట్ అయినటువంటి హిమాలయాల గురించి దాంట్లో ఉన్న డిఫరెంట్ టైప్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన లాస్ట్ వీడియోలో. సో ఇప్పుడు వచ్చేసి ఈ వీడియోలో ఉత్తర మైదానాల గురించి చెప్తా. అండ్ కుదిరితే తాడైనటువంటి ఎడారి ప్రాంతం గురించి కూడా చెప్తా ఈ వీడియోలో. సో ఫస్ట్ అయితే మీరు ఒక నోట్బుక్ తీసుకొని రాసుకోండి. డైలీ క్లాస్లో చెప్పేది ఒక నోట్బుక్లో రాసుకోండి నేను చెప్పేదంతా. సో చూసి వదిలేమాకండి. అండ్ నా దాంతో పాటు ఇంకా వేరే యూట్యూబ్ ఛానల్ కానీ ఇంకా వేరే ఇన్ఫర్మేషన్ సోర్స్ ఉంటే దాని నుంచి కూడా తెలుసుకోండి. ఎందుకంటే ఎవరు చెప్పినా మీకు కావాల్సిన ఇన్ఫర్మేషను. అండ్ ఫస్ట్ అయితే మీరు ఈ వీడియో లైక్ చేయండి. లైక్ చేసి పక్కనే సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కనే గంట సింబల్ ఉంటుంది, దాన్ని నొక్కండి. అండ్ ఇప్పుడు సెకండ్ అయిన ఈ వీడియోలో వచ్చేసి భారతదేశం ఒక నైసర్గిక స్వరూపంలో సెకండ్ భాగం. ఫస్ట్ భాగం వచ్చి హిమాలయాల గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన నా లాస్ట్ వీడియోలో, 2 వీడియోలో. ఇప్పుడు వచ్చేసి ఉత్తర మైదానాల గురించి. సో ఇది వచ్చేసి 2. సో ఉత్తర మైదానాలు అంటే ఇవి మనకి దగ్గర పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ వరకు వ్యాపించి ఉన్నాయి. అండ్ హిమాలయాలకి దక్షిణాన అంటే హిమాచల్, శివాలిక్ ఉంటాయని చెప్పిన. వాటికి దక్షిణానికి వాటి నుంచి దక్షిణానికి ఈ ఉత్తర మైదానాలు అనేవి ఉన్నాయి. అండ్ ఉత్తర మైదానాలు ఎలా అంటే మనకి దగ్గర 2400 కిలోమీటర్ల నుంచి 3200 కిలోమీటర్ల వరకు వ్యాపించి ఉన్నాయి. పొడవు పరంగా 2400 కిలోమీటర్ల నుంచి 3200 కిలోమీటర్ల వరకు వ్యాపించి ఉన్నాయి. సో వెడల్పు విషయానికి వస్తే 150 నుంచి 300 కిలోమీటర్ల వరకు వెడల్పు కలిగి ఉంది. పొడవు వచ్చేసి 2400 కిలోమీటర్ల నుంచి 3200 కిలోమీటర్ల వరకు పొడవు ఉంది. వెడల్పు వచ్చేసి 150 నుంచి 300 కిలోమీటర్ల పొడవు వరకు వెడల్పు ఉన్నాయి వచ్చేస్తే. అండ్ మేజర్గా పాకిస్తాన్కి, మనకి ఇండియాకి, బంగ్లాదేశ్ అంటే పంజాబ్ నుంచి అస్సాం వరకు విస్తరించి ఉన్నాయి ఉత్తర మైదానాలు అనేవి. సో ఇవి ఎలా ఫేమ్ అయ్యాయి అంటే హిమాలయాల్లో ఉన్నటువంటి జీవనదులైన గంగా, బ్రహ్మపుత్ర, సింధు వాటి వల్ల ఇక్కడ ఒండ్రు లాగా ఫామ్ అయింది, ఒక మైదానం లాగా ఫామ్ అయినాయి. సో అవి తెచ్చిన మట్టి వల్ల ఇవి మైదానాలు అనేవి ఫామ్ అయినాయి. అది అండ్ దీంట్లో ఏంటిదంటే మనకి మేజర్గా 3 టైప్స్ ఉంటాయి. అవి ఏంటిదంటే పంజాబ్, హర్యానా మైదానాలు, సెకండ్ వచ్చేసి గంగా మైదానాలు, థర్డ్ వచ్చేసి బ్రహ్మపుత్ర మైదానాలు. సో ఫస్ట్ పంజాబ్ మైదానాల విషయానికి వస్తే ఇవి సింధు నదికి ఉపనదులైన బియాస్, సట్లైజ్ అండ్ రావి అని వాటి ద్వారా ఫామ్ అయినవి. సో ఇవి ఫామ్ అయినాయి. అండ్ ఇక్కడ ఏంటిది ఇక్కడ మనకు కనిపించే ఏముంటాయి అంటే దోప్స్ అనేవి ఉంటాయి. పంజాబ్, హర్యానా ప్రాంత మైదానాల్లో దోప్స్ అంటారు. దోప్స్ అంటే ఏం లేదు, రెండు వాటర్ అంటే అటు సైడ్ వాటర్, ఇటు సైడ్ వాటర్ ఉండి మధ్యలో గనక నేల ఉన్నట్టయితే దాన్ని దోప్స్ అంటారు. ఆ దోప్స్ అనేవి పంజాబ్, హర్యానా మైదానాల్లో కనిపిస్తాయి మనకి. నెక్స్ట్ వచ్చేసి గంగా మైదానాలు అనేవి ఇవి మనకి తూర్పుగా అంటే మనకి ఏంటిదంటే ఇటు వచ్చేటప్పుడు ఈస్ట్ సైడ్ వచ్చేటప్పుడు ఇవి కనిపిస్తాయి. ఇటు నుంచి ఇటు ఈస్ట్ సైడ్ వచ్చేటప్పుడు గంగా మైదానాలు కనిపిస్తాయి. ఈ గంగా మైదానాలు మెయిన్గా 3 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి ఎగువ గంగా మైదానాలు, వచ్చేసి మధ్య గంగా మైదానాలు, లాస్ట్ వచ్చేసి దిగువ గంగా మైదానాలు. ఈ 3 గురించి అది గంగా మైదానాల గురించి ఇది. సో ఎగువ, మధ్య, దిగువ ఈ 3. సో అది నెక్స్ట్ వచ్చేసి బ్రహ్మపుత్ర మైదానాలు. ఈ బ్రహ్మపుత్ర మైదానాలు ఏమంటే ఎక్కువ అస్సాంలో ఉంటాయి. సో ఈ బ్రహ్మపుత్ర మైదానాలు వచ్చేసి ఎక్కువ ఎక్కడ ఉంటాయంటే అస్సాంలో ఉంటాయి. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ బ్రహ్మపుత్ర మైదానాల్లో మనకి ప్రపంచంలోనే అతిపెద్ద నదీ ఆధారిత దీవి. ఈ బ్రహ్మపుత్ర మైదానాల్లో ఏముంటుందంటే ప్రపంచంలోనే అతిపెద్ద నదీ ఆధారిత దీవి అయినటువంటి మజూలీ
మజూలి మజూలి గుర్తుపెట్టుకుని చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ బ్రహ్మపుత్ర మైదానాలు ఏముంటుందంటే ప్రపంచంలోనే అతిపెద్ద నది ఆధారిత దీవి అయినటువంటి మజూలి అనేది ఈ బ్రహ్మపుత్ర మైదానాల్లో ఉంది. అది ఇంకోటి వచ్చేసి ఇది మేజర్గా ఈ మూడి గురించి ఇంతే, ఇంకా అంత డెప్త్కి వెళ్ళట్లేదు, మీకు ఎంతవరకు సరిపోద్దని చెప్తున్నా. ఇంకా డెప్త్ కావాలని చెప్పండి, నేను నెక్స్ట్ వీడియో చెప్పడానికి సపరేట్ వీడియో చేస్తా. ప్రెసెంట్ అయితే మీకు ఇక్కడ వరకు సరిపోద్ది అనుకుంటున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా చాలా చాలా ఇంపార్టెంట్, దీంట్లో చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి మీరు చూసే ఉంటారు, వినే ఉంటారు. ఆ వీడి గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి బాబర్ గురించి వినే ఉంటారు, టెరాయి గురించి వినే ఉంటారు, బంగర్ గురించి వినే ఉంటారు, కాదర్ గురించి వినే ఉంటారు. సో బాబర్ అంటే ఏంటిదంటే పెద్ద పెద్ద రంధ్రాలు గల పెద్ద పెద్ద గులకరాళ్ళని బాబర్ అంటారు, బాబర్ ప్రాంతం అంటారు. టెరాయి ప్రాంతం అంటే చిత్తడి నేల ఉన్న ప్రాంతాన్ని టెరాయి అంటారు. సో బంగర్ అంటే పురాతనమైన ఒండ్రు మట్టికల ప్రాంతాన్ని బంగర్ అంటారు. కాదర్ అంటే నవీన ఒండ్రు నేలను ఏమంటారంటే కాదర్ అంటారు. గుర్తుపెట్టుకోండి, బాబర్, టెరాయి, బంగర్, కాదర్. ఎక్కువ టెరాయి అంటే చిత్తడి నేలలు, బాబర్ అంటే పెద్ద పెద్ద ఉలగరాళ్ళు, కాదర్ అంటే నవీన ఒండ్రు నేలలు, బంగర్ అంటే పురాతనమైన ఒండ్రు నేలలు. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్, బిట్లాగా అడుగుతారు కాబట్టి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అది ఇవి వీటి గురించి ఉత్తర మైదానాల గురించి. సో మీకు నార్మల్గా మీకు ఎంతవరకు కావాలో అంతవరకు ఎక్స్ప్లెయిన్ చేసిన, డెప్త్కి నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు. సో ఇంతవరకు సరిపోద్ది అనుకుంటున్నా. అండ్ ఇప్పుడు వచ్చేసి ఎడారి ప్రాంతం గురించి చెప్తా. ఉత్తర మైదానాలు చూశారుగా, ఇప్పుడు వచ్చేసి మూడవైనటువంటి అంటే ఇండియన్ ఫిజియోగ్రఫీ అంటే భారతదేశపు నైసర్గిక స్వరూపంలో మూడో భాగం అయినటువంటి ఎడారి ప్రాంతం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఇది అంత పెద్దగా ఉండదు, చిన్నగా ఉంటుంది. సో ఎడారి ప్రాంతం అంటే ఏం లేదు, దాన్నే ఇండియన్ డెజర్ట్ అంటారు, లేకపోతే ద గ్రేట్ ఇండియన్ డెజర్ట్ అంటారు. అది ఈ ఎడారి ప్రాంతం అనేది మొత్తం ఎంత విస్తీర్ణంలో ఉంటుందంటే 2 లక్షల విస్తీర్ణంలో, అంటే 2 lakhs 2 lakhs విస్తీర్ణంలో ఉంది. ఎక్కడ అంటే మేజర్గా ఎక్కడ ఉందంటే రాజస్థాన్లో ఉంది మేజర్గా రాజస్థాన్లో విస్తరించి ఉంది. ఇంకా గుజరాత్ సైడ్, గుజరాత్ కొంచెం ఉంది, పంజాబ్ ఉంది, హర్యానా లో కూడా కొంచెం కొంచెం, పాకిస్తాన్లో కొంచెం కొంచెం వ్యాపించి ఉంది. సో గుజరాత్ మేజర్గా అయితే రాజస్థాన్లో ఉంది. సో దీనికి ఎడారి ప్రాంతానికి మనకి ఈస్ట్కి వెళ్తే, తూర్పుకి వెళ్తే ఏముంటాయి అంటే ఆరావళి పర్వతాలు ఉంటాయి తూర్పుగా వెళ్తే. అండ్ మీకు తెలుసు ఇక్కడ క్లైమేట్ అనేది 50 degrees సెంటిగ్రేడ్ వరకు ఉంటుంది, 50 degrees సెంటిగ్రేడ్ వరకు ఉంటుంది. అండ్ ఇసుక తుఫాన్లు అలాంటివి వస్తాయి ఉన్నాయని తెలుసు. సో ఇది గ్రేట్ ఇండియన్ డెజర్ట్ గురించి, ఇది మూడో భాగం. ఇంత పెద్దగా అవసరం లేదు, కొంతవరకు ఎంత మేర వ్యాపించిందంటే 2 లక్షల కిలోమీటర్ల మేర వ్యాపించి ఉంది. సో దీనికి తూర్పుగా ఏముంటాయంటే ఆరావళి పర్వతాలు ఉంటాయి. అది ఎక్కువ ఎక్కడ ఉందంటే రాజస్థాన్లో ఉంది. సో దీని గురించి ఇంతే సింపుల్గా, ఇంకా నేను డెప్త్ కూడా చెప్పట్లేదు దీని గురించి. అండ్ దీని తర్వాత వచ్చేసి దీపకల్ప పీఠభూమి 4, నెక్స్ట్ వచ్చేసి తీర మైదానాలు అండ్ దీవుల గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తా. అండ్ దీపకల్ప పీఠభూమి అనేది కొంచెం ఇంపార్టెంట్, తూర్పు కనుమలు ఉంటాయి, పశ్చిమ కనుమలు ఉంటాయి. సో దాని గురించి చెప్పాలి. సో అది కొంచెం ఎక్కువ ఉండొచ్చు టాపిక్. సో తీర మైదానాలు దీవులు అనేది కొంచెం చిన్నగా ఉంటుంది టాపిక్ అది. సో ఇక్కడ వరకు మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో దీంట్లో ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి, కామెంట్ ఖచ్చితంగా రిప్లై ఇస్తా. ఏమైనా తప్పు ఉంటే చెప్పండి, అండ్ ఏమన్నా చెప్పడం మర్చిపోయినా చెప్పండి, నా నెక్స్ట్ వీడియో చెప్పడం కవర్ చేస్తా. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ ఎవరికైనా యూజ్ అయితే అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.